వెల్కమ్ టు శ్రావణి స్టోరీ నెస్ట్. నీ చెలిమి కోసం పార్ట్ 9. ఒంటరై. పొద్దున్నయింది. భూమి నిద్రలేచి గదిలో నుండి బయటకు వచ్చింది. దేవుడా, నిజమే అతను చెప్పింది. ప్రతి మాట ఖచ్చితంగా ఉంటుందని మానస చెప్పింది, కానీ మరీ ఇంత ఖచ్చితంగానా? అవును, ఆమె ముట్టుకున్న మంచం అతను రాత్రికి రాత్రే మార్చేశాడు. నిన్న ఉన్న తెల్ల రంగు మంచం పోయి నలుపు మంచం వచ్చేసింది అక్కడికి. అమ్మాయిలంటే అంత పడని వ్యక్తి ఎందుకు తన జీవితంలో ఎవరో ఒక అమ్మాయి ఉండాలని అనుకుంటున్నాడు అంటూ అంత చిక్కని ఆలోచనల్లో మునిగిపోయి ఉన్న భూమిని పిలిచాడు ధ్రువ. ధ్రువ, ఏం కావాలి? భూమి, స్నానం చేద్దామని. ధ్రువ, పక్కన గెస్ట్ రూమ్లో చేయి. నా బాత్రూమ్ తలుపు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. భూమి, అయితే ఆ రూమ్కి మారిపోనా? ధ్రువ, నువ్వు గెస్ట్వా? భూమి, కాదు, కానీ మీరు మనిషిలా కూడా చూడటం లేదు కదా. ధ్రువ, గుర్తుంచుకున్నందుకు థ్యాంక్స్. బాబోయ్, ఏంటి ఇతను అసలు? భూమి పక్కన రూమ్లో స్నానం చేసి రెడీ అయి వచ్చింది. ఇద్దరు కిందకి వచ్చారు. అందరూ కలిసి టిఫిన్ తిన్నారు. తార, అమ్మ భూమి, మీ వాళ్ళందరికీ బహుమతులు కారులో సర్దించాను. కొందరికి పేర్లు కూడా రాయించాను. ఎవరైనా పనివాళ్ళ లాంటి వాళ్ళు, తెలియని వాళ్ళు అనుకోకుండా ఎదురయ్యే చుట్టాల కోసం కూడా గిఫ్ట్స్ పెట్టించాను. జాగ్రత్తగా ఇచ్చేసేయి. వాళ్ళ హోదాకి తగ్గట్టుగానే వాళ్ళ బహుమతులు కూడా అలాగే భిన్నంగా గొప్పగా ఉన్నాయి. భూమి, ఎందుకమ్మా అవన్నీ? అవసరం లేదు. ధ్రువ, అవును, అవన్నీ అవసరమా? ఇప్పుడు మోతబరువు, తర్వాత పంపించుకోండి. ఆదిత్య, ధ్రువ, ఆ ఇంటి పిల్ల ఇప్పుడు ఈ ఇంటికి కోడలైంది. ఇది మన సంప్రదాయం. తార, భూమి, వాడి మాటలు పట్టించుకోవద్దు. ఆదిత్య, కాదనకుండా తీసుకెళ్ళి ఇవ్వు తల్లి. తార, రాత్రి ఒకవేళ ఉండిపోయేటట్టయితే ఫోన్ చేసి చెప్పమ్మా. ధ్రువ, నీకు కావాలంటే నువ్వు ఉండు, నేను వచ్చేస్తాను. నాకు ప్రతి సెకండ్ విలువైనదే. భూమి, పర్వాలేదమ్మా, ఆయనతో కలిసి వెళ్తున్నాను కదా, ఆయనతో కలిసి వచ్చేస్తాను. ఇద్దరు కారులో బయలుదేరారు. భూమి ఇచ్చిన మాట మీద ఉండాలి మీరు అని చెప్పింది. ధ్రువ, ఆలోచిస్తాను. రామచంద్ర గుమ్మం దగ్గర ఎదురు చూస్తున్నారు. బ్యాండ్ మేళం పూల బాటతో స్వాగతం చెప్పారు ఇద్దరికి. కారు దిగారు. భవానీ వచ్చి భూమిని ఆప్యాయంగా కౌగిలించుకుంది. భూమి, నువ్వు లేక ఇళ్ళంతా బోసిపోయింది. భూమి, సరే. రామచంద్ర, లోపలికి రండి బాబు. ధ్రువ, పద భూమి అంటూ భుజంపై చేయి వేశాడు. భూమి ధ్రువ ప్రవర్తనలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయింది. ధ్రువ, ఏంటి భూమి అలా చూస్తూ ఉండిపోయావు? అందరూ ఉన్నారు, మనం తర్వాత మాట్లాడుకుందాం, పద లోపలికి. భూమి, అంటూ కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంతో ఉండిపోయి ఒక నిమిషం తేరుకున్న తర్వాత సరే అంటూ లోపలికి నడిచింది. మళ్ళీ వచ్చి ధ్రువకి డ్రింక్ ఇచ్చింది. భూమికి ఇవ్వబోతోంది. ఇంతలో ధ్రువ, వద్దు, మేమిద్దరం ఇదే పంచుకుంటాం. భూమి, అవును, ఏంటి మనిషి ఎంతలా జీవించేస్తున్నాడు అనుకుంది. ఇద్దరు డ్రింక్ తాగిన తర్వాత బహుమతులు లోపలికి తెప్పిస్తాడు ధ్రువ. ధ్రువ, భూమి, నువ్వే ఇవ్వు, మీ వాళ్ళ కోసం తెచ్చిన బహుమతులు. భవానీ రామచంద్ర వల్లి కళ్ళు పెద్దవి అయ్యాయి. రామచంద్ర, బహుమతులు ఎందుకులే బాబు. ధ్రువ, పర్లేదండి, మీ అమ్మాయి మా ఇంటి కోడలు, ఇది మా బాధ్యత. భూమి మనసులో, బాబోయ్, సినిమాల్లోకి వెళ్తే ఆస్కార్ అవార్డు వస్తుంది మీకు. ఒక్కొక్క బహుమతి ఇవ్వడం మొదలుపెట్టింది. భూమి, నాన్న మీకోసం ఈ గోల్డెన్ వాచ్, అమ్మ మీకోసం ఈ రవ్వల నెక్లెస్, వల్లి ఇదిగో నీకోసం ముత్యాలహారం. ఇంట్లో ఉన్న పని వాళ్ళందరికీ తగిన బహుమతులు ఇచ్చింది. భవానీ వల్లి కళ్ళు మెరిసిపోతున్నాయి. రామచంద్ర మాత్రం రాబోయే వాటిని తలుచుకుంటున్నాడు. భవానీ, రండి భోజనం చేద్దాం. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. భూమి ధ్రువకి ఎదురకుండా కూర్చుంది. ధ్రువ, అదేంటి భూమి అక్కడ కూర్చున్నావు? రోజు నా పక్కన కదా కూర్చుంటావు. నీకు వడ్డించకుండా నేను తింటానా? ఓహో, ఇక్కడ ఉన్నామనా? పర్లేదులే, మనత్తే మావయ్యే కదా, రా అంటూ భూమి చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి పక్కన కూర్చోపెట్టుకుని వడ్డిస్తున్నాడు.
వారందరి మనసులో భావాలు ఆ క్షణం ఇలా ఉన్నాయి. భూమి, అబ్బా, ఈ క్షణాలు ఎప్పుడూ ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుందో. భవానీ, దీనికి ఎంత అదృష్టం ఎందుకు దక్కిందో. వల్లి, చిచి, అందరి మాటలు విని ఇలాంటి భర్తను వదిలేసుకున్నాను. ఛ. రామచంద్ర, భూమి బాగానే వలలో వేసుకుందే. ఈ ధ్రువంజయిని త్వరలోనే చాలా డబ్బు వస్తుంది నాకు. ధ్రువ, ఇంకెంతసేపు ఉండాలో ఇక్కడ. ఇలా వారి వారి ఆలోచనలతో భోజనం ముగిసిపోయింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి మన ఛానల్ని గమనిస్తూనే ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. థ్యాంక్ యూ.